తదుపరి తులారాశి. తులారాశి వారికి సంబంధించి 2026వ సంవత్సరం ఎలా ఉండబోతుంది, గ్రహ సంచారాల్లో భాగంగా వీరు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రం చదవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులారాశి వారికి సంబంధించి గురుగ్రహ సంచారం అనేటువంటిది నవమ స్థానంలో సంచారం చేస్తూ ఉంది. వీరికి ఎవరైతే విద్యార్థులు, గృహిణులు, కులవృత్తులు, చేతి వృత్తులు, చిన్న వ్యాపారం ఇంట్లో ప్రారంభించుకొని చిన్న వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, ప్రేమించి వివాహం చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా యోగ్యమైన కాలం అంటే మొదటి 6 నెలలు. 6 నెలల పాటు గురుగ్రహ సంచారం 9వ స్థానంలో సంచారం చేస్తూ ఉంది. ఈ 9వ స్థానంలో సంచారం చేయడము అంటే గురువు 2, 5, 7, 9, 11 స్థానంలో గోచారం అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ విభాగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ సూర్యగ్రహ సంచారాన్ని మనం చూసుకున్నట్టయితే తులారాశి వారికి సంబంధించి 4వ స్థానం నందు సూర్యగ్రహ సంచారం అనేటువంటిది ఉంది. 3 నెలల తర్వాతకి మార్చి తర్వాతి ప్రాంతం నుండి అంటే ఎప్పుడైతే ఈ యొక్క సూర్యగ్రహం అనేటువంటిది ఈ యొక్క మీనంలోకి ప్రవేశిస్తుందో అప్పటి వరకు కూడా కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే ప్రభుత్వ ఉద్యోగస్తులకి, టీమ్ లీడింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి, ఏవైనా సరే రాజకీయాల్లోకి ప్రవేశం చేసి రాజకీయపరమైనటువంటి పలుకుబడితో ముందుకు వెళ్ళాలనుకునేటువంటి వారికి మొదటి 3 నెలలు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. తర్వాతకి నోటిదాకా వచ్చింది చేజారే అవకాశం కూడా ఉంది. ఎందుకు అనంటే ఈ యొక్క శనితో సూర్యుడు ఎప్పుడు కలిసినా కానీ మంచి సత్ఫలితాలు ఎప్పుడు ఇవ్వడు. ఉన్న ఆ నెలన్నర 2 నెలలు కూడా ఈ యొక్క శనిగ్రహంతో కలిసి ఉన్న కారణం చేత ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి ఈ యొక్క 7వ స్థానంలో, ఈ యొక్క 6వ స్థానంలో సంచారం చేసినప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ప్రతికూలంగా మారేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. తర్వాత మళ్ళీ ఒక 6 నెలల తర్వాతకి అంటే మార్చి నుంచి 6 నెలల తర్వాత కంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ప్రాంతంలో కాస్త అనుకూలమైన వాతావరణం. ఎందుకంటే 10, 11 స్థానాల్లో ఎప్పుడైతే సంచారం చేస్తూ ఉంటుందో అప్పుడు మళ్ళీ వీరి ఈ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఇంకా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేటువంటి వారికి 4వ స్థానంలో బుధుడు ఎప్పుడు కూడా యోగ్యంగా ఉంటుంది కాబట్టి ఉన్నతమైన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. మంచి ప్రోడక్ట్స్ ఏమైనా ఇంకెక్కువ అమ్మాలన్నా, ఏమైనా బ్రాంచెస్ కింద దాన్ని చేంజ్ చేయాలన్నా, శాఖోపశాఖలుగా విభజించాలన్నా ఇవన్నీ కూడా అనుకూలమైన వాతావరణమే కనిపిస్తుంది. ఇక 4, 6, 8, 11, 10 స్థానాలు ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి కాలం. 4 తర్వాతకు మళ్ళీ 8, 6 అలాగే 10, 11 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి హౌజెస్ అన్నమాట. సో ఇవి పెద్ద చేంజ్ లేదు. మధ్యలో ఒక నెలన్నర పాటు మైగ్రేషన్ అవుతూ ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి. సో ఎప్పుడైనా అనుకూలమైన వాతావరణం అనేటువంటిది బుధుడితో ప్రారంభమైంది అనుకోండి వ్యాపారస్తులకి, అక్కడి నుండి ప్రారంభించి మనకు నెలన్నర మధ్యలో కాస్త బ్రేక్, ఇబ్బంది లేకుంటే కాస్త ఉపశమనం లాంటివి ఉంటాయి. కానీ విపరీతమైనటువంటి స్ట్రెస్తో కూడినటువంటి బిజినెస్ జరుగుతుందండి. చాలా జాగ్రత్తగా మంచి అనుకూలంగా ఈ వ్యాపారాన్ని కొనసాగించండి. ఇక ఎవరైతే సినిమా రంగాల్లో, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారో వారు 4వ స్థానంలో సంచారం చేయడం కాస్త అనుకూలమైన వాతావరణమే. అలాగే ఈ యొక్క 5వ స్థానంలో రాహుగ్రహ సంచారం కాస్త ఇబ్బంది పెట్టేటువంటి కాలమే. అంటే వచ్చినటువంటి పేరుని అప్రతిష్టపాలు చేసే విధంగా ఎవరో ఒకరు తయారవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ శుక్రుడు 4 తర్వాతకి 5 స్థానం అంటే శుక్రుడు మళ్ళీ 2.5, 3 నెలల పాటు ఒక్కొక్క ఇంట్లో సంచారం చేస్తూ మారుతూ ఉంటాడు కాబట్టి మొదటి 5 నెలల పాటు బాగుంటుంది. మధ్యలో 3 నెలలు ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత మళ్ళా 8, 11 స్థానాలు అద్భుతంగా ఉంటాయి. కాబట్టి వీరు సంవత్సరంలో ఒక 3, 4 నెలల పాటు కాస్త ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఎవరైతే ఈ యొక్క భూ సంబంధిత లావాదేవీలు, భూమి అమ్మడం, కొనడం, రైతులు క్రయ విక్రయం చేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా 4వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఎటువంటి లాభము ఇవ్వడు. అంటే మార్చి నెల తర్వాతకి మళ్ళీ వీరికి అక్టోబర్ నెల తర్వాతకి డిసెంబర్ నెల అనుకూలంగా ఉండేటువంటి కాలం. కాబట్టి ఈ సంవత్సరంలో 3, 4 నెలల పాటు మాత్రమే ఈ యొక్క భూ సంబంధిత క్రయ విక్రయం చేసేటువంటి వాళ్ళు, రైతులు, చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి కాలం. ఇక ఎవరైనా సరే పెద్ద ఇండస్ట్రీస్ పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారో వారు కూడా ఏంటంటే ఈ సంవత్సరంలో ఎటువంటి ప్రయోగాత్మకమైనటువంటి పనులు చేయకండి. మీకు ఆల్రెడీ ఉన్నటువంటి ఫ్యాక్టరీలు, వాటికే ఉన్నటువంటి ఇష్యూస్ని ఇంకా సాల్వ్ చేసుకునే విధంగా ముందుకు వెళ్తే
చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములు మాత్రమే. డీటెయిల్డ్‌గా జాతకం ఎవరికైనా కావాలనంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్‌కి వాట్సాప్ చేయండి. డీటెయిల్డ్‌గా జాతకం గురించి మీతో డీటెయిల్‌గా మాట్లాడడం జరుగుతుంది. రూ. 2,511 ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ రాశిలో వారికి ప్రథమార్థం, ద్వితీయార్థంలో ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. మనము ఈ 2026 సంవత్సరంలో విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి రెమెడీ గురించి చెప్తాను. ఒకటి, మేధా దక్షిణామూర్తి స్తోత్రం నిత్యం ఉదయం రాత్రి సమయంలో లేదా ఉదయం సాయంత్ర సమయంలో భిన్న మాత్రం చేత, నిత్యము కూడా భిన్న మాత్రం చేత మనకు విపరీతమైనటువంటి కాన్సంట్రేషన్ పవర్ పెరుగుతుంది. అలాగే విద్యార్థి దశలో ఉన్నటువంటి పిల్లల గురించి ఎస్పెషల్గా చెప్తున్నానండి. ఒక ఆవు నెయ్యి దీపం మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక కార్నర్కి ఇలా ఉన్నటువంటి కార్నర్కి పెట్టేసి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఆ దీపాన్ని అలాగే చూడండి. దీని వలన కాన్సంట్రేషన్ పెరుగుతుంది, ఐ సైట్ కూడా తగ్గుతుంది. అంటే బోర్డు మీద చూసేటువంటివన్నీ కూడా కాస్త మసకగా కనిపిస్తున్నటువంటి ఆ యొక్క లెన్స్ క్లీన్ చేసినట్టుగా అవుతుందన్నమాట. అలాగే మీరు చదువుకునే క్రమంలో మంచి వాసన వచ్చేటువంటి అగరబత్తీలు, మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వచ్చేటువంటి అగరబత్తీలు వెలిగించుకొని ఓం వాగ్దేవ్యై నమః, ఓం వీణావాణియే నమః అని ఒక 11 మార్లు శ్రద్ధగా శుభ్రంగా స్నానం చేసి మంచి లైట్ కలర్ వస్త్రాలు వేసుకొని ఈ 11 సార్లు ఓం వాగ్దేవ్యై నమః, వీణావాణ్యే నమః అని చెప్పి తర్వాతకి మీరు ప్రారంభించండి. మీకే తెలవని ఒక డివినిటీ వస్తుంది. అంటే చదివేటువంటి చదువు పైన మంచి భక్తి కలుగుతుంది. దీనివలన శ్రద్ధగా చదువు మనకు ఎక్కుతుంది. దానివల్ల ఎగ్జామ్స్ బాగా రాస్తాము. నెలలో ఒక్కసారన్నా సరే మీ పేరెంట్స్ని అడిగో ఏదో ఒకటి చేసి ఉలవలతో చేసినటువంటి చారుని తినండి. ఎందుకంటే కేతుగ్రహానికి సంబంధించిన ధాన్యం ఏదైతే ఉందో అది ఉలవలు. కాబట్టి మనం ఇప్పటివరకు ప్రస్తావన చేయలే కేతుగ్రహం గురించి. ఎందుకంటే కేతు జ్ఞానపీడోపశాంతయే, కేతు అరిష్టేతు సుసంప్రాప్తే, కేతు పూజాంచ కారయేత్, కేతు ధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడోపశాంతయే. మతిమరుపు ఎక్కువగా కలిగిస్తాడు. కాబట్టి మతిమరుపు రాకుండా అంటే నెలలో ఒక్కసారన్నా ఇంటిల్లిపాది ఏం చేయాలి, ఉలవ చారు తినాలి. మన తెలుగునాట ఉన్నటువంటి సాంప్రదాయం ఉలవ చారు. అది చాలామంది గుగ్గిళ్ళు గుర్రాలకు పెడతారు, మనకు కదంటారు. తప్పండి. రోజూ తింటే వేడి, నెలలో ఒక్కసారి తింటే చాలా మంచిది, మతిమరుపు రాకుండా ఉంటుంది. ఇవి విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు పాటించాల్సినటువంటిది. గృహిణులందరూ కూడా ప్రతి శుక్రవారము చిన్న గౌరమ్మని చేసుకొని మనకు దుర్గా కవచం కానీ లేదా కనకదార స్తోత్రం కానీ చదువుతూ కుంకుమార్చన చేయండి. వారం రోజులు అదే కుంకుమ బొట్టుగా పెట్టుకోండి. లేదు మీకు వ్యాపార సంబంధితమైనటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి, కుబేర కుంకుమ అని ఉంటుంది. ఆ కుబేర కుంకుమను కనుక మీరు కుంకుమార్చన చేసి రోజు ఆ కుంకుమ పెట్టుకోవడం వలన విశేషమైన వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. అలాగే నిత్యము 2 పూటల దీపారాధన చేయండి. చాలామంది ఇళ్లలో పని ఒత్తిడి వలన దీపారాధన చేయటం లేదు. ఆఫీస్ నుంచి లేటుగా వస్తే సరే అప్పుడైనా సరే చేయండి. ఇంకా చెప్పాలనంటే మీ వారు ఉంటే మీ వారి చేత్తో చేయించండి. ఎందుకనంటే ఇంట్లో ఉన్నటువంటి భర్తనే పూజ చేయాలి. భార్య ఏ పూజ చేయకున్నా పర్వాలేదు, కానీ భర్తతో మీరు చేయించండి దీపారాధన. కనీసం దీపారాధన చేయించండి. నిత్యము ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు, వ్యాపారం చేసేటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి ఒకటే ఒక పని, పొద్దున సాయంత్రం కలిపైనా విడివిడిగా అయినా సరే 108 మార్లు ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని ఒక చోట కూర్చొని చదవాలి. మహా అయితే 2 నుంచి 3 నిమిషాలు కూడా పట్టదు. అంతే కదండి. కాన్సన్ట్రేషన్గా చదివితే మీకు తెలవని ఆరా పెరుగుతుంది. అలాగే సాయంత్రం సమయంలో ఇంకా వీలైతే ఓం నమో భగవతే వాసుదేవాయ, లేదు ఓం నమో భగవతే, ఓం నమో నారాయణాయ, ఇలాంటి మంత్రం. విశేషంగా ఆరా పెరగాలి అనంటే ఏదో ఒక చాంటింగ్ చేయాలి. మనం ఎప్పుడు మన లోపల మాట్లాడుకోవాలి. ఆ సమయంలో వేరేవి ఏవి ఆలోచించకూడదు. ఇలాంటివి చేయడం వలన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఎదుటిగా ఉన్నటువంటి వ్యక్తి చెడు చేస్తున్నాడా మంచి చేస్తున్నాడా ఈజీగా తెలుస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం చేయాలి. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో ఈ సంవత్సరంలో ప్రథమార్థము ద్వితీయార్థము మీకు బాలేనటువంటి సమయాన్ని చెప్పాను కదా, ఆ సమయంలో గానగాపూర్ వెళ్ళండి. దత్తాత్రేయ స్వామి యొక్క పాదుకలు దర్శించుకోండి.
సంగంలో స్నానం చేయండి, ఆ పక్కనే ఉన్న చెట్టు మేడి చెట్టుకి ప్రదక్షిణాలు చేయండి. అద్భుతమైనటువంటి మంచి ఉపశమనం అనేటువంటిది కలుగుతుంది. విపరీతమైనటువంటి స్ట్రెస్ మీ పైన లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు పొందుతారు. ఓం నమో దత్తాత్రేయ స్వామినే నమః అని 11 మార్లు రోజు పూజ చేసేటప్పుడు అనుకున్న మాత్రం చేత, అనుష్ఠానం అంటే ఏమీ లేదండి, పెద్ద పెద్ద మంత్రాలు ఏం అవసరం లేదు. మనం చాలా సులువుగా చదువుకునేటువంటి మంత్రాల్ని నిత్యము 11 సార్లు ఒకటి, 108 సార్లు ఒకటి చదువుకుంటే చాలు. సంవత్సర కాలంలో ఆడవాళ్ళు, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు శ్రీమాత్రే నమః అన్న మంత్రం అట ఒక 10,000 సార్లు పూర్తి చేసిన మాత్రం చేత ఇంటికి ప్రమాదం రాకుండా అమ్మవారు కాపాడుతుంది. చూడండి మరి. కాబట్టి ఇలాంటి పనులు చేయండి, ఇలాంటి మంత్రాలు చదవండి, ఇలాంటి చాంటింగ్స్ చేయండి. దానివల్ల ప్రత్యేకమైనటువంటి శక్తిని పుంజుకుంటారు. అలాగే ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో బుధవారం పౌర్ణమి వచ్చిన నాడు ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి ఆలయంలో భోగం చేయించండి. భోగం అంటే వేరే అనుకోకండి, భోగము అనంటే చింతపండుతో చేసేటువంటి పులిహోరని భోగము అంటారు. అలా చింతపండుతో తయారు చేసిన పులిహోరని స్వామివారికి ఎక్కువ మొత్తంలో నివేదన చేయించి మీ చేత్తో పంచండి. ఇలా చేయడం వలన వ్యాపారస్తులందరికీ కూడా అద్భుతంగా ఉంటారు. వ్యాపారానికి అధిపతి బుధుడు నపుంసకత్వానికి కారకుడు. కాబట్టి ఎవరైనా హెజ్రాలుంటే ఆ హెజ్రాకి పౌర్ణమి రోజు బుధవారం వచ్చినప్పుడు ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి తులసిమాల, ఒక ఆకుపచ్చ వర్ణంలో ఉన్న చీర, అలాగే ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి గాజులు పెట్టి ఎంతో కొంత దక్షిణించి కాళ్ళకు దండం పెట్టండి. ఇంకా వీలైతే హారతి కూడా ఇవ్వండి. అదేంటండి అనంటే, అవును, ఇలా చేయడం వలన వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. సాంసారిక జీవితంలో వీర్యకణాల ఉత్పత్తి తక్కువగా ఉన్నటువంటి నపుంసకత్వంలోకి వెళ్తున్నటువంటి మగవాళ్ళకు కూడా ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎవరైతే శని సంబంధిత ఇబ్బందులతో ఉన్న ధనుసు రాశి వాళ్ళు కానీ, ఈ యొక్క సింహరాశి వాళ్ళు కానీ, అలాగే ఏలిననాటి శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి మీనరాశి వాళ్ళు కానీ, అలాగే మేషరాశి వాళ్ళు కానీ, విశేషంగా వీరే కాదండి, అందరూ ఎవరికైతే శని మహర్దశ నడుస్తుంది, శని వారి జాతకంలో చండాల యోగంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? కాబట్టి ఈ సంవత్సరంలో ఎప్పుడైతే శని త్రయోదశి వస్తుందో ఆ శని త్రయోదశి నాడు విశేషంగా మీరు, అంటే ఎన్నిసార్లు శని త్రయోదశి వస్తే అన్నిసార్లు తైలాభిషేకము, తిలాహోమము చేయించండి. నేనేం చేస్తున్నానంటే సంవత్సరంలో ఎన్నిసార్లు శని త్రయోదశి వస్తే అన్నిసార్లు మీ పేరు మీద తైలాభిషేకము, తిలాహోమము చేయిస్తా. ఆసక్తి కలవారు ఎవరైనా సరే ఒక్కసారి డబ్బులు కడితే చాలు, సంవత్సరంలో ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు స్వయంగా నేనే దగ్గరుండి చేయిస్తా. మీరు కూడా వచ్చి ఆ యొక్క హోమంలో, పూజలో పార్టిసిపేట్ కూడా చేయొచ్చు. అలాగే వివాహం కానటువంటి అమ్మాయిలు, అబ్బాయిల కోసం ప్రతి నెల ఆఖరి వారంలో విశేషంగా కన్యావర పాశుపత హోమాలు చేస్తున్నామండి. ఎందుకంటే చాలామంది పిల్లలు రకరకాల కారణాల చేత వివాహం చేసుకోవట్లేదు, ఇంకో రకంగా వివాహాలు ఆలస్యం అవుతూ ఉన్నాయి, ఏజ్ ఎక్కువైపోతుంది. అలాంటి వారి కోసం శివుడికి చక్కెరతో అభిషేకం చేసి తర్వాత హోమం చేయడం జరుగుతుంది. ఇవి ప్రతి నెల కూడా ఎవరికి వారికి సపరేట్గా హోమము, అభిషేకము, పూజాది క్రతువులు చేస్తూ ఉన్నాం. ఆసక్తి గలవారు దాని గురించి కూడా కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. అయితే ఎవరైనా సరే సర్ప సంబంధిత దోషములున్న, ఆశ్లేష నక్షత్ర సంబంధిత దోషములున్న, పితృదోషములు, నవమస్థానంలో పితృదోషములుంటే కూడా వీటన్నిటికీ కూడా గోకర్ణ క్షేత్రంలో విశేషంగా మోక్షనారాయణ బలి, ఆశ్లేష బలి పూజలు, అలాగే సర్ప సంబంధిత దోషం ఉన్నటువంటి పూజలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. వాటి గురించి కూడా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. జాతకానికి సంబంధించి చాలామంది ఫోన్లు చేసి మా పేరు చెప్తాను, జాతకం చెప్పండి అంటున్నారు. పేరుతో నేనే కాదండి ఎవరి జాతకం చెప్తానని నమ్మకండి. ఎందుకంటే ఒక పేరు వెంకటేశ్వరరావు అన్న పేరున్న వాళ్ళందరూ ఒకేలా లేరుగా. కాబట్టి అనవసరంగా డబ్బు వృధా చేసుకోకండి. మీ యొక్క పుట్టిన పేరు, సమయం, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి ఉంటేనే జాతకాన్ని చెప్పించుకోండి. దానికి 2,511 రూపాయలు అవుతుంది. 60-70 పేజీల్లో జాతకం డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మేము చెప్పినటువంటి విషయాలు ఏమైనా కాస్త ఇన్ఫర్మేటివ్గా ఉంటే దయచేసి ఇంకొంతమందికి షేర్ చేయండి. వీలైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.